నటసింహం నందమూరి బాలకృష్ణ అకౌంట్లో ఈ ఏడాది మరో అరుదైన పురస్కారం చేరింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి బాలయ్యతో పాటు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది నందమూరి నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చని అంటున్నారు. లెజెండ్ ఎన్టీఆర్ 75 సంవత్సరాల నట ప్రస్థానం ఒకవైపు, బాలకృష్ణ 50 ఏళ్ల నట ప్రస్థానం మరోవైపు, అలాగే వరుస సక్సెస్లు, పద్మభూషణ్ పురస్కారం ఇలా క్షణం కూడా ఊపిరాడనివ్వకుండా ఆయన అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారని అంటున్నారు. అన్నిటినీ మించి తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైం ఇస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తిగాను బాలయ్య చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ అవార్డు రావడం పట్ల ఆయన తన ఆనందాన్ని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు తనను ఎంపిక చేయడంపై బాలయ్య తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, తనను అవార్డుకు సెలెక్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక కావడంపై స్పందించారు బాలయ్య. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒకవైపు, అలాగే ఎన్టీఆర్ నట ప్రస్థానం 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు, నటుడిగా తాను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకోవైపు, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ప్రకటించడం నిజంగా తన అదృష్టంగా, ఆ దైవ నిర్ణయంగా, నాన్న నందమూరి తారక రామారావు ఆశీర్వాదంగా భావిస్తున్నానంటూ ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి మొట్టమొదటిగా నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్న చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు తనకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నానంటూ బాలయ్య ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన పురస్కారం లభించింది. ఈ పురస్కారంపై బాలయ్య రియాక్ట్ అవుతూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదంతా చూస్తున్న నందమూరి అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నటసింహం బాలయ్య టైం నడుస్తోందంటూ వారు కామెంట్ చేస్తున్నారు. వరుసగా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టడం, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకోవడంతో పాటు అందుకు తగినట్టుగా అవార్డులు ఆయనకు రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ నందమూరి అభిమానులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే బాలయ్య మరెన్నో అవార్డులు అందుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్నాళ్లకు గద్దర్ పేరిట సినీ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు విడుదలైన సినిమాల నుంచి అవార్డు విజేతలను వెల్లడించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ కొరియోగ్రాఫర్ ఇలా 24కు పైగా కేటగిరీలో అవార్డులు ఇచ్చారు. ఈ అవార్డుల్లో నందమూరి బాలయ్యకు అవార్డుల పంట పండింది. స్పెషల్ జ్యూరీ విభాగంలో బాలయ్యకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు వరించింది. అలాగే 2021, 2023 ఉత్తమ చిత్రాల విభాగంలో అఖండ 2వ ఉత్తమ చిత్రంగా నిలవగా, భగవంత్ కేసరి 3వ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. తనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించడంపై బాలయ్య ఆనందం వ్యక్తం చేస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్టు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ప్రకటించడం నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే బాలయ్యను దేశంలోని 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ వరించింది. సినీ, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది. ఎన్టీఆర్ కుమారుడిగా కాదు, ఒక నటుడిగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ తనదైన ప్రతిభతో ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు. ఆయనదైన బాణీ ఉంది, బాడీ లాంగ్వేజ్ ఉంది, డైలాగ్ డెలివరీలో సపరేట్ స్టైల్ ఉంది, ఆహార్యం ఉంది, వాచకం ఉంది, అభినయ కౌశలం ఉంది, అర్ధ శతాబ్దం అనుభవం ఉంది. మరి ఇన్నున్న బాలయ్యకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం 100% కరెక్ట్ అని అంటున్నారు. బాలయ్యకు ఈ అవార్డు ఇవ్వడం ఎంతగానో సముచితమని అంటున్నారు. ఎన్టీఆర్ 4 జోనర్లలో నటించి సత్తా చాటారు. బాలయ్య కూడా తండ్రి మాదిరిగా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే రౌద్ర రసంలో ఆయనే సాటి అనిపించుకున్నారు. ఒక 50 ఏళ్లు వరుసగా నటించడం అంటే మాటలు కాదు. ఆ అరుదైన ఫీట్ ను బాలయ్య సాధించారు. అంతేకాదు, అనేక రకాలైన పాత్రలను పోషించారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం బాలయ్యకే చెల్లన్నట్టు ఆయన చేసిన చాలా పాత్రలు కనిపిస్తాయి. తెలుగు భాష మీద మంచి పట్టుంది, సినిమా మీద మంచి అవగాహన ఉంది. ఈ రోజుకి సినిమా చేస్తే తొలి రోజు తొలి షాట్ కి హాజరయ్యే కొత్త నటుడి ఒద్దిక, వినయం, నిబద్ధత బాలయ్యలో ఉంది.
ఆయన దర్శకుడి హీరో అంటారు, ఆయన నిర్మాతల హీరో అని కూడా అంటారు. ఇలా సుదీర్ఘకాలం నటుడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవడము ఒక రికార్డే అని చెప్పాలి. ఆ విధంగా చూస్తే బాలయ్యకు అవార్డులు అన్నవి వరించి రావాలని అంటున్నారు. అయితే వాటికి సమయం సందర్భం ఉందేమో, అందుకే ఇప్పుడు కరెక్ట్ టైం అని భావించి అలా క్యూ కడుతున్నాయని నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే ఏడాది బాలయ్యకు దేశంలోని పౌర పురస్కారాల్లో 3వది అయిన పద్మభూషణ్ దక్కింది. ఇక ఇప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఆయనకు దక్కింది. ఇలా అవార్డులన్నీ కలిసి రావడం, వరుసగా సినిమాలు విజయం సాధించడం, చేతిలో మరిన్ని సినిమాలు ఉండడం, 6.5 బాలయ్య జీవితంలో ఇది సువర్ణ యుగం అని అంటున్నారు. ఇంతకు ఇంత మరింత కాలం నటించే స్టామినా కలిగిన బాలయ్యకు ఈ అవార్డులు ఎనలేని బూస్టింగ్ ఇస్తాయని చెప్తున్నారు. ఆయన ఇప్పటిదాకా చేసిన ఒకెత్తైతే చేయాల్సిన పాత్రలు చాలానే ఉన్నాయని అంటున్నారు. కేవలం బాలయ్యకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఆ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన సమయం ఇదే అంటున్నారు. నిండారా నటనానుభవం పండించుకున్న బాలయ్య చారిత్రాత్మక, పౌరాణిక, సాంఘిక పాత్రలు చరిత్రలో నిలిచేవి ఎన్నో చేయాలని అభిమాన జనంతో పాటు సినిమా అభిమాన జనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆయన శ్రీకృష్ణదేవరాయలుగా ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించాలని ఆశపడుతున్నారు. అలాగే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన చంగీజ్ ఖాన్ గా గర్జించాలని, గోన గన్నారెడ్డిగా విరాట్ స్వరూపాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలని, శ్రీ రామానుజాచార్యులుగా సాక్షాత్కరించాలని, ఇంకా ఎన్నో పాత్రల్లో కనువిందు చేయాలని అంతా కోరుతున్నారు. ఆ ఆశలు తీర్చే అవకాశం బాలయ్యకే ఉందని అంతా నమ్ముతున్నారు.